ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మే 12. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పీ పత్రిక 4:6. వివాహ విషయములలో మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. యవనస్తులు ఒకరినొకరు ఇష్టపడి ఆ సమయమున దేవుడే వారిని జీవిత పాలి భాగస్థులుగా జతపరచుచున్నాడని తలంచుదరే గాని దేవుని చిత్తమును మాత్రం అడిగి తెలుసుకొనరు. దేవుని చిత్తమును ఎరుగుటకును ప్రార్థన సహాయం చేయగల వారితో కలిసి ప్రార్థించుటకు నిరాకరించుదురు. అందువలననే ఈనాడు అనేక అసంతోషకరమైన గృహములను మనం చూచెదము. అనేక ఉన్నత తలంపులతో వివాహ జీవితమును ఆరంభించుదురు, కానీ కొద్ది కాలమునకే వారు కలిసి జీవించుట కష్టమగును. కుటుంబంలో ఎడతెగని కలహములు, వారి స్వంత హృదయములలో సంతోషము లేకపోవుటను వారు గమనించుదురు. అందువలననే వివాహమునకు మునుపే అది దేవుని చిత్తమో కాదో నిశ్చయము చేసుకొనవలెను. మన సేవ పరిచర్యల విషయమై కూడా దేవుని ఏర్పాటును తెలుసుకొనవలెను. ఈ పాఠమును అనేక సంవత్సరములకు మునిపే దేవుడు మాకు నేర్పించి ఉన్నాడు. పరిచర్య విషయంలో దేవుని ఏర్పాటును తెలుసుకొనుచున్నందువలననే డబ్బు విషయమై ఇతరులను అడగనవసరం లేదు. కొన్ని సమయములలో అక్కర ఎంతో గొప్పదిగా నుండినను మేము కలిసి ప్రార్థించగా అది దేవుని పని అయి ఉన్నందునను ఆయన ప్రతి అక్కరను తీర్చుచున్నాడు. ఏ బిల్లును చెల్లించుటకైనను ఒక్క దినమైనా మేము ఆలస్యము చేయు అవసరము లేకపోయెను. దేవుని సేవలో మనము వహించు బాధ్యత ఏది అయినప్పటికీ ఆయన ఏర్పాటును, ఆయన సముఖమును మనం వెదకవలెను. మనము నూతన యుగములో వేరైన కాలములో జీవించుచున్నామను సాకులను చెప్పి దేవుని వాక్యమును మార్చుటకు ప్రయత్నించకూడదు. దేవుని వాక్యం ఎన్నడూనూ మారదు. కనుక నీ ప్రతి నష్టమును సమకూర్చున్నట్లు ప్రభువునకు ప్రార్థించుము. మీ వివాహ జీవితంలో చేసిన తప్పిదము విషయమై మీరిద్దరూ పశ్చాత్తాపడి ప్రభువును క్షమాపణ కోరినచో ఆయన నిశ్చయముగా మిమ్మును క్షమించును. పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి పొందుట మాత్రమే గాక మీ జీవితంలో ఇతరులకు ఆశీర్వాదకరముగా నుండును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.